హిందూ ఆలయాలు అనేవి ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించే ఒక వేదికలు కావాలి. అలా అయిన రోజు ఖచ్చితంగా హిందూ సమాజం నుంచి హిందుత్వం బ్రతుకుతుంది. దానికోసం ప్రతి ఆలయానికి సంబంధించి కూడా ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తూ హిందువులకు సంబంధించిన కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళ పేర్లను, వాళ్ళ డీటెయిల్స్ని నమోదు చేయడం ద్వారా ఆ గుడికి వచ్చే ఆ కుల వృత్తుల ఉపయోగాలు ఉన్న వాళ్ళకి తెలియజేయడం. అంటే మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, షామియానా వేసే వాళ్ళ దగ్గర నుంచి, పూలు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి, మేకప్ చేసే వాళ్ళ దగ్గర నుంచి హిందువే ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక ముస్లిం పెళ్లి జరిగితే అక్కడ డెకరేషన్ కానీ, అక్కడ మేకప్ కానీ ఒక హిందువుని పిలిచిస్తారా? ఇవ్వరు. అలాగే ఒక క్రిస్టియన్, ఒక చర్చిలో ఏవైనా జరుగుతున్నాయి, కనీసం లైటింగ్ అయినా మన హిందువులకు ఇస్తారా? ఇవ్వరు. అలాంటప్పుడు మనం మాత్రం ఆర్థికంగా వాళ్ళని ఎందుకు సస్టైన్ చేయాలి? మనం వైట్ కాలర్ ఉద్యోగాలు చేసుకుంటూ 5 అంకెల జీతాన్ని సంపాదించుకుంటూ ఆ జీతంతో బ్రతికేద్దాము అని అంటే ఎండ్ ఆఫ్ ది డే మనము రూపాయి ఖర్చు పెట్టేది ఆ జీతం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? ఆర్థికంగా ఎవడైతే బలంగా ఉంటాడో వాడే కొడతాడు. ఫస్ట్ నుంచి మనం చూస్తూ వచ్చింది. మళ్ళీ ఆర్థికంగా బలంగా ఉండడం కోసం మన మూలాల మీద టార్గెట్ చేస్తూ మన మూలాలైన పండ్ల వ్యాపారాలని, పూల వ్యాపారాలని, డ్రై ఫ్రూట్స్ వ్యాపారాలని, ఈరోజు టెంట్ సామాన్ల దగ్గర నుంచి, డెకరేషన్ల దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్ నుంచి అన్నిట్లలోకి వచ్చేసారు. అక్కడక్కడ ఉన్న హిందువులైనా కాపాడుకుంటూ, అది గుళ్ళలో జరిగేవి కానీ, మన ఇంట్లో శుభకార్యాలు జరిగేవి కానీ ఒక హిందువుకే అవకాశం ఇవ్వాలి. మన రూపాయి జోబులో నుంచి ఖర్చు పెడుతున్నామంటే ఒక హిందూకే ఖర్చు పెట్టాలి. దాని ద్వారా హిందూ సమాజాన్ని ఆర్థికంగా సస్టైన్ చేయాలి, హిందూ సమాజాన్ని నిద్రలేపాలి. ఏ రోజైతే కడుపు నిండుతుందో ఆ రోజు సమాజం గురించి ఆలోచించడం మొదలు పెడతారని నమ్మే అమ్మాయిని నేను. అలా హిందువులకు ప్రతి కుల వివక్షత లేని ఒక సమాజంలో ప్రతి ఒక్కళ్ళ కడుపు నింపగలిగి ఆర్థికంగా సస్టైన్ అవ్వగలిగేలాగా చేయగలిగితే ఖచ్చితంగా ఈ ధర్మాన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ఆ రకంగా మనం ఎంతవరకు చేయగలుగుతాము అనే ప్రయత్నం చేయడం కోసమే ఈ రోజు ఈ చర్చా వేదికలో మాట్లాడటం జరిగింది. రెండోది మేడం, ఒక జర్నలిజంలో ఉన్నారు కాబట్టి నిష్పక్షపాతంగా మనం మెసేజ్ ఇస్తాం. ఆ తర్వాత ఛానళ్ళు వాళ్ళు టెలికాస్ట్ చేసుకోవడం, విశ్లేషణ అనేది వేరు, వాళ్ళు ఇష్టం. ఈ మధ్య బాన్సువాడ తర్వాత జరుగుతున్న పరంపరలో దేవాలయాలు, బాన్సువాడలో అమ్మాయి భవానీ మాత పాటలు వింటుంటే అక్కడ ఆబ్జెక్షన్. తర్వాత చాంద్రాయనగుట్ట, నిన్న కూడా మల్కాజ్గిరి కమిషనర్ పరిధిలో ఒకటి జరిగింది. అయ్యప్ప గుడి ఆలయంలో ఆంజనేయ స్వామి మీదకి ఎక్కి వాడు నమాజ్ చేస్తున్నాడు, కింద పోలీసు వాళ్ళు అనేది ఏంటంటే మతి స్థిమితం కోల్పోయాడని ఒకటి నినాదం. మతి స్థిమితం కోల్పోయిన వాడు ఇంటి నుంచి మొదలు పెడతాడు కదా దాడి, దండన అనేది ఇంటి నుంచి మొదలు పెడతాడు, వాడు గుడికి రాడు. లేకుంటే మస్జిద్ కన్నా పోవాలి కదా, చర్చి కన్నా పోవాలి, పోతలేడు. దీన్ని ఒక మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్గా, ఒక మహిళగా విశ్లేషణ చేయండి. నిజంగా మత లేదండి వాడికి ఉంది మత పిచ్చి. మామూలు పిచ్చి అయితే ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేస్తే తగ్గిపోతుంది, కానీ వాడికి ఉంది మత పిచ్చి కదా. అందుకని ఆ మత పిచ్చి ఉన్న వాళ్ళకి హిందూ ఆలయాలు మాత్రమే కనబడతాయి. ఏదో రకంగా హిందువుల్ని రెచ్చగొట్టాలి. ఇది అందులో వాళ్ళకు శాంతి దినాలు కదా, రంజాన్ దినాలు. ఈ టైంలో హిందువులను రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయాలి. దేశవ్యాప్తంగా అంటే ప్రపంచ దేశాల ముందు భారత్లో మైనారిటీల మీద, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని ఒక సింపతి కార్డు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ కోవాబన్ ఇష్యూ వచ్చిన తర్వాత ఈ ఫుడ్ జిహాద్కి సంబంధించి అండ్ లడ్డూలో ఏదైతే విషాన్ని కలపాలి అని చూసారో ప్రసాదంలో, ఇవన్నీ రైజిన్ అనే విష పదార్థము, అండ్ ఢిల్లీ ఉగ్ర దాడుల తర్వాత ముస్లింకి సంబంధించి ఏం జరుగుతుంది అని వచ్చిన టైంలో ఇప్పుడు ద్వేషిస్తున్నారు. ముస్లింలలో చేస్తున్న తప్పుల్ని ముస్లింలే ప్రశ్నించాలి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో వాళ్ళ వైపు నుంచి డీవియేట్ అవ్వాలంటే వాళ్ళ మీద జరుగుతున్నాయి అన్యాయాలు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని ఒక సింపతి కార్డ్ ప్లే చేసుకోవాలి. ఆ సింపతి కార్డు కోసం మత పిచ్చిగాళ్ళు పిచ్చి అయిన వాళ్ళ వేషంలో తిరుగుతున్నారే తప్ప అది పోలీసులకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, అందరికీ తెలుసు. పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటారు కదా, కాబట్టి వాళ్ళకి అట్లా కనబడుతుంది అనమాట, అంతే. కరోనా టైంలో కూడా జర్నలిస్టులు కరోనాను ఎదిరించి అప్పుడు మనం మంచి మెసేజ్ను ప్రజలకు అందించిన ఆ బాధ్యతతో మన పైన బరువు బాధ్యతలు ఉన్నాయి. ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి భవిష్యత్ తరాల వాళ్ళు ఈ జిహాద్లకు వీటికి గురి కాకుండా ఉండడానికి స్వతంత్రమైన హిందూ రాజ్యంలో హిందువులదే పై చేయి ఉండాలని కోరుకునే వాళ్ళల్లో మేము మన మీడియా అంతా ఉంది. మీడియా పరంగా ఎలాంటి బాధ్యత ఉంది? నేను పై చేయి కావాలని కోరుకోను, కానీ సమానత్వంగా బతుకుతే చాలండి. ఈరోజు హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో మైనారిటీలుగా బ్రతుకుతున్నారు హిందువులు, కులాలుగా విడిపోయి. కాబట్టి సమాన హక్కులు, మాకు సమాన హక్కులు ఇవ్వండి. మేము అడుక్కుంటున్నాం, భారతదేశంలో ఉన్న హిందువులు మాకు సమాన హక్కులు లేవు. మా ఆలయాల మీద దాడులు జరిగితే మేము వాళ్ళ పేర్లు చెప్పొద్దు. ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవడో కరోనాను తీసుకొస్తే రవి అనేటోడు ఆ కరోనాను తీసుకొచ్చింది అంటే ప్రపంచంలో రాష్ట్రాలలో ఎవడే తప్పు చేయని అది ఒక హిందూ మీద పేరు మీద బయటికి ఇచ్చేస్తారు. మీడియా పరంగా నేను కోరుకునేది అంటే నిజాయితీగా చెప్పండి. వాడు అబ్దుల్ అయితే అబ్దుల్ చెప్పండి, రహీం అయితే రహీం అని చెప్పండి, సల్మాన్ అయితే సల్మాన్ అని చెప్పండి, లేదా రవి అయితే రవి అని చెప్పండి. కానీ నిజాలు మాత్రమే చెప్పండి. ఎంతకాలం ఇంకా మేక వన్నిన పులిలాగా బ్రతుకుతాం?
ఇంకా ఎంతకాలం ఇలానే ఉంటాం? ఇప్పుడు ప్రశ్నించకపోతే రేపు నీ కొడుకు, నీ కూతురు, నువ్వు సంపాదించిన ఆస్తులు ఏ అబ్దుల్లా చేతుల్లోకో లేకపోతే ఇంకొకటి చేతుల్లోకి వెళ్ళిపోతే నువ్వు చేసేది ఏంది? నీకు పిండం పెట్టేటోడు ఎవరు? నీకు పిండం పెట్టే మన సంస్కృతి ప్రకారం మనకు ఎవ్రీ 1 year ఒకసారి పిండం పెట్టకపోతే మనకు ఫుడ్ ఉండదు, మనకు ఏమంటారు ప్రాప్తి ఏది ఉండదు. మరి ఆ ప్రాప్తి కలగాలి అని అంటే నీకు ప్రతి సంవత్సరం పిండం పెట్టే నీ కూతురు కొడుకు బ్రతికి ఉండాలంటే నిజాలను నిర్భయంగా చెప్పగలగాలి. ఆ నిజాలు నిర్భయంగా చెప్పడానికి నీకు ఒక వేదిక దొరికింది, నీకు ఒక వృత్తి దొరికింది. కాబట్టి ఆ వేదికగా ఆ వృత్తిపరంగా నిజాలను నిర్భయంగా చెప్పి బ్రతుకు, ఒక్కరోజు బ్రతికినా చాలా అలాంటి బ్రతుకు. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.